హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. గత వారం రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్‌లో కొడాలి నాని చికిత్స పొందుతున్నాడన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉండటం ఫలితంగా ఆయన ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబైకి తరలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. స్పెషల్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో ఏజీ హాస్పిటల్‌కి సంబంధించినటువంటి ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన్ని ముంబైకి తరలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. నిజానికి ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని ఆయనని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఏజీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయించారు. తర్వాత తేలింది ఏంది వైద్య పరీక్షల్లో అంటే ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్‌కు సంబంధించినటువంటి 3 హోల్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా సర్జరీ అవసరపడిద్దని చెప్పేసి కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులకి మాత్రమే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఆయనకి సర్జరీ అవసరం అనేది చెప్పడం జరిగిందంట. తర్వాత సర్జరీకి సిద్ధపడ్డ సమయంలో అతను ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా తయారైంది. అంటే ఇక్కడే క్లియర్‌గా మనకి ఏమైంది అనేటువంటి విషయం ఇన్ఫర్మేషన్ డాక్టర్ నుంచి అందట్లేదు. ఎందుకంటే హెల్త్ బులెటిన్ పబ్లిక్‌గా ఇవ్వట్లేదు. కేవలం కుటుంబ సభ్యులకి మాత్రమే చెప్తా ఉన్నారు. అక్కడే ఉంటున్నటువంటి వైసీపీ నేత పేర్ని నాని మొత్తం విషయాన్ని వాకప్ చేస్తా ఉన్నాడు. అంటే పేర్ని నానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి తప్ప ఓపెన్‌గా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లేదు. ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. అతని బాడీలో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. దానివల్ల సర్జరీ అనేది చాలా క్రిటికలైజ్ అవుతుంది. సర్జరీ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే హైదరాబాద్ నుంచి ముంబైకి పంపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. స్పెషల్ ఎయిర్ అంబులెన్స్ కూడా కొడాలి నాని కోసం సిద్ధం చేశారు. ముగ్గురు డాక్టర్లు, ఏజీ డాక్టర్లు తోడుగా తీసుకెళ్తా ఉంటారు. మార్గ మధ్యలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా. అంటేనే ఇక్కడ చాలా మనం సీరియస్‌గా చూడాలి. ఎంత సీరియస్‌గా కొడాలి నాని ఆరోగ్యం ఉంది అనేటువంటిది మనకు క్లియర్‌గా ఇక్కడ అర్థమైపోతా ఉంది. ఒకటి, హైదరాబాద్‌లోని ఏజీ హాస్పిటల్ చాలా ఫేమస్ హాస్పిటలు. మొన్న ఏజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అంటే హైదరాబాద్‌లో దొరకని వైద్యం ముంబైలో దొరికిద్దని వెళ్లాల్సిన పరిస్థితి కొడాలి నాని విషయంలో వచ్చిందంటే ఎలాంటి పరిస్థితిలో కొడాలి నాని ఆరోగ్యం ఉందనేటువంటి ఒక భయాందోళన మాత్రం ఆయన అభిమానులు చాలా క్లియర్ కట్‌గా కనపడుతుంది. కుటుంబ సభ్యులకైతే ఎప్పటికప్పుడు డాక్టర్లు కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తా ఉన్నారు. ఇప్పుడు ముంబైలోకెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి వైద్యం కొడాలి నానికి అందబోతా ఉంది, అసలు కొడాలి నాని ఆరోగ్యం ఏ పరిస్థితుల్లో ఉంది, అతను ఏమైనా వెంటిలేటర్ మీద ఉన్నాడా, ఇలాంటి అంశాలు కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు వస్తున్నాయి. సో క్లారిటీ లేకుండా చెప్పే వ్యక్తి నేను కాదు కాబట్టి క్లియర్‌గా మీకు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అఫీషియల్‌గా పబ్లిక్‌గా డాక్టర్ ధృవీకరణ ఇవ్వటం లేదు. నేను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పటికప్పుడు కొడాలి నానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలను మనం టీవీ వేదికగా మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఏది ఏమైనా ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర రాజకీయాల మీద కొడాలి నాని చెరగని ముద్ర. 2009లో గుడివాడ ఎమ్మెల్యే, 2014లోనూ మళ్ళా ఎమ్మెల్యే, 2019లోనూ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అంటే గుడివాడ నుంచి వరుసగా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి కొడాలి నాని. అతన్ని గుడివాడ ప్రజలు మాస్ మహారాజా అని కూడా పిలుస్తారు. కేవలం 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కూడా పనిచేసిన కొడాలి నాని నోటి దురుసుపరితంగా కొన్ని వివాదాలు ఎదుర్కొంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబాన్ని, నారా లోకేష్‌ని, ఆయన వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్‌ని, ఆయన వ్యక్తిత్వాన్ని అతిగా దూషించడం ఫలితంగా కొడాలి నాని విమర్శలు పాలయ్యారు. ఆ విమర్శల ఫలితంగానే మొదటిసారి మొన్నటి ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోయారు. గతంలో ఎప్పుడూ కొడాలి నాని ఓటమెరగని నాయకుడు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యాడు కేవలం నోటి దురుసుపరితంగా. ఈ నోటి దురుసే లేకపోతే కొడాలి నాని ఇంత చెడ్డ పేరు వచ్చుండేది కాదు. కాకపోతే గత కొన్నాళ్ళుగా కొడాలి నాని అనేక రకమైన ఒత్తిడిలు ఎదుర్కొన్నట్టు తెలుస్తా ఉంది. ఒకప్పుడు వరుసగా ఎమ్మెల్యేగా గెలవగలిగిన వ్యక్తి ఒక్కసారిగా ఓడిపోవడం జీర్ణించుకోలేరు ఎవరూ కూడా. అందులోనూ అధికారం పోయింది, పదవి పోయింది, ప్రజల్లో మొహం చూపించలేని ప్రత్యేకమైన పరిస్థితి. కొడాలి నాని ఎప్పటినుంచో గుడివాడలో ఉండే వ్యక్తి. ఇతను వ్యతిరేకంగా గెలిచిన వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ. ఒక ఎన్ఆర్ఐ వచ్చి కొడాలి నాని ఓడించాడు అంటే సహజంగానే ఆ ఫీలింగు కొడాలి నానికి ఉంటది ఖచ్చితంగా. ఆ పరిస్థితిలో కొడాలి నాని కొంత ఫీల్ అవుతున్నాడు. ఈ మధ్యకాలంలోనే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు దగ్గరికి కొడాలి నాని వచ్చినప్పుడు ఒక విలేకరు అడిగారు, ఏంది మీరు కనపడలేదంటే, ఎందుకు కనపడాలి, మా ఉద్యోగం పోయింది కదా అని కొడాలి నాని అన్నాడు. అది వెటకారంగా అన్నా కానీ ఉద్యోగం పోవటం మీద కొడాలి నాని ఫీల్ అవుతున్నాడు, అంటే ఓడిపోవటం మీద కొడాలి నాని ఫీల్ అవుతున్నాడని చెప్పకనే చెప్పాడు. సరే అప్పుడు కొంత ఫీల్ అవుతున్నట్టు కాకుండా గాంభీర్యంగా ఉన్నట్టే కనిపించాడు. కానీ గత 1 మంత్ కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు కొడాలి నాని అనేది తెలుస్తూ ఉంది. నమోదవుతున్న వరుస కేసులు, కనపడుతున్న జైలు జీవితం, వల్లభనేని వంశీ అరెస్ట్ కావటం, కేసుల మీద కేసులు పట్టుండటం, ఇవన్నీ కూడా అతని ఆరోగ్యం మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించే అంశాలే. ఈ పరిస్థితుల్లో కొడాలి నాని ప్రస్తుతం హార్ట్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతూ ఉన్నాడు.
ప్రస్తుతం ముంబైకి ఇతను తరలిస్తూ ఉన్నారు. ముంబైలో కోలుకొని మంచిగా మళ్ళా క్షేమంగా బయటికి రావాలని చెప్పేసి మనంతా కూడా కోరుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఏది ఏమైనా కొడాలి నాని గతంలో కూడా రకరకాల అలవాట్ల ఫలితంగా రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇతనికి అని చెప్పేసి కూడా గతంలో సోషల్ మీడియాలో నోటి క్యాన్సర్ అదని ఇదని చాలా ప్రచారం జరుగుతుండే. కానీ మనం వాటిని ధృవీకరించలేం. కానీ ఏదేమైనా కొడాలి నాని ఆరోగ్యం క్రిటికల్‌గా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అన్న మాట మాత్రం వాస్తవంగా కనపడతా ఉంది. ఎవరికైనా ఒక వయసు వచ్చిన తర్వాత అనారోగ్యాలు కామన్. కానీ ఇదే కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గతంలో ఏం మాట్లాడారు? కొడాలి నానికి ఎప్పుడు అనారోగ్యం రాదు అన్నట్టు, ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు జీవితాంతం అనుకున్నట్టు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రోగిస్తీకి ఆ పదాన్ని అంటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరికైనా వస్తాయి అనారోగ్య సమస్యలు. ఎవరికైనా వస్తాయి. ఎవరికైనా వస్తాయి హెల్త్ ఇష్యూస్. అందరూ జీవితంలో ఏదో ఒక టైంలో హాస్పిటల్ పాలు కావాల్సిందే. హాస్పిటల్‌కే పోకుండా బతకగలిగినోళ్ళు చాలా గొప్పోళ్ళు. చాలా గొప్పోళ్ళు. అలాంటోళ్ళు రేర్‌గా ఉంటారేమో. కానీ కొడాలి నాని గారు ఆ రోజు మాట్లాడిన మాటలు ఏదేమైనా ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా మారాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి కొడాలి నాని ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మీద సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు కాబట్టి. మళ్ళీ ఇక్కడ చాలా కీలక విషయం చెప్పుకోవాలి. సుదీర్ఘ రాజకీయ జీవితం అంటే ఇతని రాజకీయ ప్రస్థానం వైసీపీతో స్టార్ట్ అయిందేం కాదు, టీడీపీతో స్టార్ట్ అయిందే. టీడీపీలో ఎమ్మెల్యే 2009లో. తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. ఇతను టీడీపీలో యువత తెలుగు యువత అధ్యక్షుడి స్థాయి నుంచి అంటే కింది స్థాయి నుంచి ఎదిగారు. టీడీపీ ఆ ఎంకరేజ్మెంట్ కొడాలి నానికి ఇచ్చింది. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగి తర్వాత వైసీపీలోకి వెళ్ళి అవకాశం ఇచ్చినటువంటి టీడీపీ పార్టీని, అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడిని ఇష్టారీతికి తిట్టడం ఇప్పుడు ఇతనికి ఉన్న మైనస్. ఇవాళ ఇతను ఓడిపోయాడంటే కారణం కేవలం అదే. ఎప్పుడైనా నోటి ద్వారా మనకు ప్రమాదం అని కూడా ఎవరైనా తెలుసుకోగలగాలి. ఏం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఎవరికైనా చాలా చాలా బాగుంటుంది లైఫ్. సరే ఏది ఏమైనా సరే వాటెవర్ ఆ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి కొడాలి నాని క్షేమంగా బయటికి రావాలి అని మాత్రం ఖచ్చితంగా కోరుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.